అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే బీఆర్ఎస్ ఫౌల్ లీడర్ అయిన దీప గారు ఎమ్మెల్యే గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శించడం కరెక్ట్ కాదు. ఇంతకుముందు ఏదైతే వాళ్ళే కబ్జా ఏది 111 సర్వే నెంబర్లు 130 సర్వే నెంబర్లు అన్నిటికీ ఎంఆర్ఓకు, కలెక్టర్కు, కమిషనర్కు వాళ్ళే అక్రమ నిర్మాణాలు తొలగించాలని వాళ్ళే రోజు తిరుగుతున్నారు. ఇప్పుడు ఇదే అక్రమ నిర్మాణం తొలగిందంటే వాళ్ళే అడ్డం వస్తున్నారు. అంటే వాళ్ళు డబుల్ స్టాండర్డ్ మీద లేదా డబుల్ గేమ్ ఆడేది వాళ్ళే. ఇంకోటి 20 ఏళ్ల నుంచి వాళ్ళే ఉన్నారు ఇది కౌన్సిలర్గా. వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేసిండు? మోర్లు కానీ రోడ్లు కానీ ఏవి చేయలేరు. గత 10 ఏళ్ళు రూలింగ్ అంటే వాళ్ళే ఉన్నారు. వాళ్ళ ఇంటికి రోడ్లు వేసుకున్నారు కానీ సైబర్కి ఏం డెవలప్ చేసుకున్న వాళ్ళు తుమ్మకుంటలే వాళ్ళే కబ్జా చేసి వాళ్ళ అనుచరులకి ఇచ్చుకున్నారు. మళ్ళీ ఇక్కడ పోషమంగళిలా సాఫ్ చేసి అది ఫెన్సింగ్ వేసి అని తన అనుచరులకి ఇచ్చుకుండు. మొత్తం కబ్జాలు చేసింది ఆయన. గత 22 సంవత్సరాల నుంచి ఇప్పుడు కాంగ్రెస్ని విమర్శించడం కరెక్ట్ కాదు. 39 సర్వే నెంబరు 40 సర్వే నెంబర్లో వాళ్ళు ప్లాటింగ్ చేసి వాళ్ళ భర్తనే అమ్మిండు. అవి ఇక్కడ పోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చి వాళ్ళు కాంగ్రెస్ ని విమర్శిస్తున్నారు. దళితుల గురించి అయితే వచ్చి వాళ్ళు చెప్తున్నారు. గత ఎలక్షన్ లో ఇదే నరేష్ వీళ్ళే వాళ్ళకు హింస గురి చేసిండు, వాళ్ళకి ఇబ్బంది పెట్టిండు. వాళ్ళ ఇంటి పక్క జాగా ఉంటే డాక్రా గ్రూప్ భవనం కట్టిన వాళ్ళకి ఇబ్బంది గురి చేసిండు. ఈ రోజు వాళ్ళకి అనుకూలంగా మాత్రమే డబ్బా ఇప్పిస్తారా? ఇంతకుముందు ఇట్లా గత రూలింగ్ ఉన్నప్పుడు రాకేష్ అనే ఉన్న పిల్లాడు ఉండే వాళ్ళ ఇంటి పక్కన పెంత గుంటల ఇల్లు కడదామంటే అప్పుడు మున్సిపల్ అధికారులు వేసుకొచ్చి అప్పుడు గుల్పిండు. అంటే ఆయనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకి ఏమో అక్రమ నిర్మాణాలకు ప్రోత్సహిస్తారు, ఆయనకు అనుకూలంగా లేని వాళ్ళని ఆయన గుల్పుతారా? ఆయననే డబుల్ గేమ్ ఆడుతున్నాడు. ఇంత సాయిపూర్లో సాయిపూర్లో ఇట్లాంటి రాజకీయం ప్రోత్సహించిందే ఆయన. ఆయనకు ఇంతకుముందు ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని కేసులు పెట్టించి కొట్టిపించి మళ్ళీ ఆయన నేర్పించి ఇట్లాంటి రాజకీయం చేసిందే ఆయన. ఈ రోజు ఈయన ఇప్పుడు వచ్చి ఆయన కొత్తగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ భార్య వచ్చి ఇప్పుడు చెప్తుండే ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే గురించి ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే సహించలేదు. తస్మాత్ జాగ్రత్త. సంవత్సరాల నుంచి వాళ్ళే ఉన్నారు, పరిపాలనలో 10 ఏళ్ళు రూలింగ్ లో ఉన్నారు, వైస్ చైర్మన్ ఉన్నారు. 22 సంవత్సరాలు వాళ్ళు కౌన్సిలర్ ఉన్నారు. వాళ్ళు ఏం చేసిండు? డెవలప్మెంట్ చేయకుండా మోర్లు వేయలేరు, రోడ్లు వేయలేరు, డెవలప్మెంట్ మీద శ్రద్ధ పెడతారు. మరి ఇన్ని రోజులు వాళ్ళు ఏం చేసిండు? గుడ్డి గాడిద పనులు తమ్ముతున్నారు వాళ్ళు. ఈ రోజు వచ్చి వాళ్ళు కొత్తగా మాట్లాడుతుండ్రు. ఇప్పటికీ సైపుల్ 9వ వార్డు కౌన్సిలర్ ఏమో ఉంది కదా, సైపుల్కి ఒక రోడ్ వేసిందా, ఒక మోర్ తీసుకొచ్చిందా? మేము ఆ ఎమ్మెల్యే గారి స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి మోర్లు వేస్తున్నాము, స్ట్రీట్ లైట్ వేస్తున్నాము, బోర్లు వేస్తున్నాము. వాళ్ళు డెవలప్మెంట్ వాళ్ళ ఇంటి చుట్టే వేసుకుంటూ గత 30 ఫీట్ల రోడ్ వేసుకుని వాళ్ళ ఇంటికి వేసుకున్నారు. వాళ్ళ ఇంటి మీద స్ట్రీట్ లైట్ వేసుకుంటూ సైబర్కి ఇంతవరకు ఒక రోడ్ వేయలేరు వాళ్ళు. ఎమ్మెల్యేకి ఒకటే 9వ వార్డు లేదు, 118 గ్రామాలు గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 36 వార్డులు ఉన్నాయి, 4 మండలాలు ఉన్నాయి. ఇది ఒక సైబర్ ఒకటే లేదు, పట్టించుకొని ఇంకే. నిన్న ఏదైతే మన దీపా నరసింహులు గారు ఏదైతే డబ్బా కోసం ఏదైతే ఎమ్మెల్యే గారి పైన మరి కాంగ్రెస్ పార్టీ పైన ఏదైతే మాట్లాడి వ్యాఖ్యలు చేసినారో అయితే ముఖ్యంగా తాండూరు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకనంటే ఇంతకుముందు నేను కౌన్సిల్లో ఆ డబ్బా గురించి నేను మాట్లాడినా దాన్ని స్పందించి వాళ్ళు వచ్చి నిన్న ఆ డబ్బా తొలగించడం అనేది చాలా సంతోషం. ఇలాంటివి ఏవైతే గవర్నమెంట్ జాగా కబ్జా చేయడానికి ఎవరైనా ఇట్లాంటి చర్యలు చేపడితే తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. ఇలా డిమాలిష్ చేస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము. అక్కడ ఏదైతే డబ్బా ఉన్నదో ఆ డబ్బా ఉన్న జాగాలకి వెళ్ళి అంటే యువతలకి వెళ్ళి ఇంకా వాళ్ళు ఇల్లు కట్టిన దానికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కూడా అదంతా బొందలగడ్డ జాగా ఉండే. అప్పుడు అక్కడ అంగన్వాడీ కట్టిన జాగాలో కూడా అక్కడ అంతా ఇదే ఉండేది. వాళ్ళు ఇంత జరుపుకుంటూ పోయి ఆడ ఇది చేసి మీరు చూడనట్టు ఉన్నారు కాబట్టి అది అంతవరకు వచ్చింది. ఇంతకుముందు ప్రశాంత్ గారు చెప్పినట్టు కూడా వాళ్ళు మాట ఇంటి ఒక లెక్క, మాట వినకపోతే ఒక లెక్క చేసే స్వభావం మీది. కాబట్టి ఇప్పటికైనా మీరు మార్చుకొని మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి లోపల ఆయన ఒక చిత్తశుద్ధితోనే ఆయన పని చేస్తున్నాడు. కాబట్టి మీరు ఇలాంటి బట్టగలిసి మీద వేయాలని చెప్పేసి మీరు ఇది చేయకండి. నిన్న మీరు అందరు కౌన్సిలర్ కూడా తీసుకొని వచ్చారు. నేను ఏదైతే చెప్పిందో నేను ఆ ₹1,00,000 మీరు తీసుకున్నారని చెప్పేసి నేను బరాబర్ చెప్తున్నా. మీరు అందుకే ఉరుకుతొచ్చారు, మీరు డబ్బా ఇది చేస్తున్నట్టు అని చెప్పేసి మీకు ఒకటే విషయం చెప్తున్నా. మా ఎమ్మెల్యేని కానీ, మా సీనన్నని కానీ, మా చైర్మన్ మేడంని కానీ మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకండి. మీరు అభివృద్ధి లోపల మీకు ఏమన్నా ఉంటే మీరు అడగండి, సహకరిస్తారు వాళ్ళు. అన్ని మీ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళకే కాకుండా 36 వార్డులలో కూడా అభివృద్ధికి సహకరిస్తారు మా మేడం. మీరు కృతజ్ఞతగా ఉండండి. వాళ్ళు అన్ని కూడా ఈక్వల్గా చూస్తున్నారు. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని ఎవరికి ఏ వాడు కూడా అట్లా చూస్తలేరు. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇలాంటి రాజకీయాలు మీరు చేయకండి. మీ పాలనలో అప్పుడు చేసినట్లు ఇప్పుడు లేదు. మీరు అది గ్రహించి ఆ వాస్తవంలోకి రండి. మీరు
వచ్చి మీరు ఒక దీంతో చిత్తశుద్ధితో పనిచేయండి. పబ్లిక్కి ఇది చెప్పండి. మీరు ఇదే మీరు ఇంతకుముందు చేసినట్టు కూడా ఇది తీసుకోపోకండి. పబ్లిక్ 20 సంవత్సరాలుగా మీరే ఉన్నారు ఇక్కడ 9వ వార్డు కౌన్సిలర్గా. మీరు చేసిండ్రు, మీ ఇంట్లో వాళ్ళు చేసిండ్రు. అయితే మీకు తెలియదు ఎక్కడెక్కడ కబ్జాలు అవుతున్నాయని అంటే మీరు చూస్తూ ఊరుకున్నారు కాబట్టి ఇన్ని దినాలు మేము నడిచింది. ఇప్పుడు మేము మొన్న గెలిచినాము. మా దగ్గర కూడా వచ్చి మీ ఆయన ఇలా పడింది. ఆయన ఆడ 10th వార్డు పబ్లిక్ వాళ్ళు గ్రహించరు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి మీ ఇక్కడ షాయిపూర్లో 9వ వార్డులో జరిగింది ఏదైతే అన్నీ గమనించారు అక్కడ వాళ్ళు. కాబట్టి గమనించారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని చీకొట్టిరు. 383 ఓట్ల భారీ మెజారిటీతో నన్ను గెలిపించారు 10వ వార్డు. అందరూ 9వ వార్డు లెక్క ఇక్కడ ఇది చేసినట్టు మీరు మోసం చేసి దొంగ ఓట్లతోని ఇట్లా గెలుద్దాం అని అంటే నడవాయి. 10వ వార్డులో బుద్ధి చెప్పారు మీకు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మీద అయిపోయింది. మీరు ఎప్పుడైతే చైర్మన్ అవుతామో మేము చైర్మన్ క్యాండిడేట్ అని నువ్వు జీవితంలో చైర్మన్ కావు. నువ్వు ఇది రాసి పెట్టుకో. నువ్వు జీవితంలో చైర్మన్ కావు. కానీ ఏం కూడా నీది అయిపోయింది. ఇక్కడ నువ్వు నెక్స్ట్ ఈ వార్డులో నువ్వు ఇటు దొంగోట్లతో గెలిచినావు మొన్న. ఇప్పుడు ఏమైతే అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు మళ్ళీ నువ్వు ఇలా ప్రశాంత్ భారీ మెజార్టీతో గెలుస్తావు. నువ్వు రాబోయే ఎలక్షన్ లోపల నీ పైన నువ్వు ఇదేదు. నువ్వు ఏడవైనా కూడా 36 వార్డులలో నువ్వు ఏడ కూడా నువ్వు గెలవవు. నువ్వు ఇది గుర్తుపెట్టుకోను. ఈ 9వ వార్డు బయటికి వెళ్తే ఎట్లుంటుంది అనేది ప్రజలు చూపించారు నీకు మొన్ననే. చైర్మన్ కానీ చైర్మన్ నువ్వు ఇది బాగా రాసి పెట్టుకో, గుర్తుపెట్టుకోను. నమస్కారం. నిన్న ఏదైతే గవర్నమెంట్ ప్లేస్లో డబ్బా ఉంటే దాన్ని తొలగించడం కోసం నిన్న టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే చెప్పినో దానికి బదులుగా ఈరోజు ఒకటే చెప్తున్నాము. మాజీ వచ్చే దీపా గారికి ఒకటే, మీరు ఎమ్మెల్యే గారి మీద చిన్న విషయానికి ఎమ్మెల్యే గారి మీద వేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అభివృద్ధి అనేది ఎమ్మెల్యే సాగం జరుగుతుంది. ఇన్ని రోజులు మీ గవర్నమెంట్ ఏం అభివృద్ధి చేసింది? ఇప్పుడు ఎగ్జాంపుల్ పెద్ద ఇల్లు కట్టుకుని షాయిపూర్లో ఆ ఇంటి మీకు చూడండి, చిలుకవాగానే కనిపిస్తుంది మీకు. ఇదిగా ఇంతకు ఎందుకు చేయలేరు? ఎందుకు చేయలేదు చిలుకబాగు? మా ఎమ్మెల్యే గారు ఎవరికి ఏమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎవరికి లొంగకుండా ఎవరు చెప్పిన వినకుండా పేదలకు ఇబ్బంది కాకుండా చిలుకబాగు పెద్ద పని చేసినాడు. అసలు వరకు చాలా ఇంకా చాలా చేస్తుండ్రు. ఎమ్మెల్యే గారి మీద పరిధి పోవడం కరెక్ట్ కాదు. ఇంకోటి ఎమ్మెల్యే చెప్పినట్టు ఈ చిన్న డబ్బా కోసం ఎమ్మెల్యే గారు ఎందుకు చెప్తారు? ఎమ్మెల్యే గారికి ఏం అవసరం? మీరు ఏమున్నా అంటే వెనకటికి ఒకటి విషయం ఉండే, ఏది వాడు ఒకరు పక్కన ఉంటే అటు చిలుకుతాడు, అబ్బా అని అంటే అదో అబ్బా అంటారు అని చెప్పి మీరే అంటారు. అట్లా అంటే చిలికేది మీరే, అదో అబ్బా అంటే లేటేది మీరే. అట్లా ఉన్నది. డబ్బా ఎప్పుడు వేసిండు? మీ గవర్నమెంట్ అప్పుడు వేసిండా? మా గవర్నమెంట్ వేసినాక 3 నెలల కింద వేసిండ్రు. ఇప్పుడు వేసిన తీపిస్తున్నాం. మీ గవర్నమెంట్ అప్పుడు వేపించింది తీపిస్తలేం కదా. అప్పటి నుంచి తెలియదు కదా. 3 నెలల కింద వేసిండు, అక్కడ ఉంటే తీసేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు కమిషనర్ గారు అట్లా అంటారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి. కమిషనర్ గారు మొన్ననే నా ఫామ్ హౌస్ని నాది 8 గదాలే ఉంది, ఎవరిని సీజ్ చేసిండు పర్మిషన్ లేనందుకు. అట్లా రూలింగ్ గవర్నమెంటా ప్రతిపక్షాల కష్టాలు మా దగ్గర ఉండదు. మా ఎమ్మెల్యే గారికి అసలు ఉండదు. నా ఫామ్ హౌస్ సీజ్ చేసినా మా ఎమ్మెల్యే తెలియదు. ఎందుకు అంటే అది కరెక్ట్. ఎవరైనా సరే ఆ పర్మిషన్ లేకుండా కట్టడము అక్రమాకులు ఉంటే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, రూలింగ్ పార్టీ అని చూడడు. కౌన్సిలర్ ఉన్నా, ఎమ్మెల్యే తిరుగుతున్నా, కాంగ్రెస్ పార్టీలు ఉన్నా, అన్ని ఉండి కూడా మా ఎమ్మెల్యే గారు వచ్చి సపోర్ట్ చేయగా మేము ఎమ్మెల్యే గారు అడగలేను, చేయలేను. అట్లా ప్రతి ఒక్కరు తెలుసు. ఇప్పుడు నేను ఆపని చెప్పలేను. నా గవర్నమెంట్ రూలింగ్ ఉన్నాం కాబట్టి ఆపకుండా చేసుకోవచ్చు అని చేయలేము. మా ఎమ్మెల్యే సహకరించరు. కాంగ్రెస్ వాళ్ళైనా, టీఆర్ఎస్ వాళ్ళైనా, దళితులైనా, గొప్పలైనా ఎవరున్నా ఉపేక్షించాడు. అన్యాయం ఏం జరిగితే మా ఎమ్మెల్యే ఒకటి చెప్తాడు. ఆఫీసర్లకు కానీ డిపార్ట్మెంట్కి కానీ ఎవరికైనా తప్పు ఎవరుంటే వాళ్ళకు శిక్ష పడాలని చెప్తాడు. అంతే. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి దానికి మా ఎమ్మెల్యే బదలాం చేస్తే మాత్రం కబడ్దా ముందే చెప్తున్నా. మీరు ఏదో బట్టగాలు చేయడం కరెక్ట్ కాదు. అయితే ఇంకోటి మీరు ఒక మాట అంటున్నారు. ఫస్ట్ కౌన్సిలర్ ఉన్నారు షాయిపూర్లో. మా చెమి మేడంకు ఏమంటారు మీరు? అడ్మిషన్ లేదు, 10th ఫెయిల్ అయితే దొంగ సభ్యులతో సైన్ అంటారు. సరే మీరున్నప్పుడు ఏమైంది? మీరు వైద్యమి ఉన్నప్పుడు ఒక్క కమిషనర్ వచ్చి ఇన్ఛార్జ్ తీసుకున్నాడా? ఒక కమిషనర్ అంటున్నాడా? మీరు ఉన్నప్పుడు కమిషనర్ రానికి భయపడ్డాడు. అట్లా మీరు అడ్మిషన్ చేసిండ్రు, అంత భయపడతా గురి చేసిన కమిషనర్ రాకుండా భయపడ్డాడు. ఇప్పుడు వచ్చి గ్రూప్ 1 ఆఫీసర్ ఆయన కమిషనర్ వచ్చి ఒక మంచి డ్యూటీ చేస్తుండ్రు. అలాంటి వారిని ఎందుకు నిలవేస్తుండ్రు? మా పాలనలో మా మంచి నడుస్తున్నది. మీరు మా చెవి మేడం అలా ఎందుకు అంటున్నారు? సరే మీరు అంటుండ్రు కదా ఏది 10th సబ్జెక్ట్ వేసి సరిగ్గా పాలన లేదని. మీ ఫారంలో ఫెయిల్ అయింది. మా చెమి మేడం గారు 3 సార్లు కౌన్సిలర్ చేసింది. 3 సార్లు కౌన్సిలర్ చేసి దాని తర్వాత చైర్మన్ అయింది. ఆమెకు మంచి అనుభవం ఉంది. మీరేమైనారు? ఫస్ట్ మీ భర్త నరసింహులు ఒకసారి కౌన్సిలర్ అయ్యారు. ఆయన ఒకటో భార్య ఒకసారి కౌన్సిలర్ అయింది. రెండో భార్య 2 సార్లు కౌన్సిలర్ అయింది. మీరు మీ ఇంట్లో అసలు కంటిన్యూ లేరు. ఒక్కోసారి కౌన్సిలర్ చేసి మీరు చెప్తున్నారు ఇట్లా ఒకసారి 2 సార్లు కౌన్సిలర్ చేసి పాలన మాకు వస్తా అంటాము. మంచి అనుభవం వ్యక్తులు, అనుభవం దక్కకు 3 సార్లు చేసింది కాబట్టి అలాంటి వ్యక్తిని చైర్మన్ చేసిండు. మీరు అనుభవం లేదని అంటారు. మీ అక్క నరసింహపౌరి భార్య
ఫస్ట్ కౌన్సిల్ చేసినప్పుడు కమిషన్ పోయి క్యాష్ ప్యాకెట్ ఎవరిస్తారని అడిగింది. గట్ల మిగతా మేము అప్పుడు ఎక్కించినామా, చదువురాలు కూర్చున్నారు, అది చేసినారు, అది ఫేర్ అంటున్నామా? ఎందుకంటలేము? అది తెలుసుకొని చేస్తే ఎవరైనా సరే ఆ చుట్టాలు మీ దగ్గర ఉన్నారు. ఫస్ట్ ఒక ఏళ్ళు మీకు చూపిస్తే, మంది చూపిస్తే 4 ఏళ్ళు మీకు చూపిస్తాయి. పాలన చేసినప్పుడు ఇంత అనుభవం ఉన్న అక్కడ తప్పు కాదు. మంచి అడ్మినిస్ట్రేషన్ ఉన్నది, మంచి చేస్తుంది, మంచి అనుభవం ఉన్నది, అంత మంచిగా నడుస్తున్నది. ఇంకోసారి మాత్రం మా ఎమ్మెల్యే గారి మీద చేసిన లేని కూడా అబంధాలు చేస్తే మాత్రం బాగుండదు, ఖబర్దార్. అలాగే ఇంకో విషయం ఏంటంటే, కబ్జాలు మీకు 20 గదాలు 30 గదాలు కబ్జా అంటున్నారు. కబ్జాలు చేసి మీకు అలవాటైంది, బాగా మీ ఆయనకు అలవాటైంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, హిందూ సంస్కృతి ఆల్రెడీ 2 సంవత్సరాల కిందట చెప్పిండు ఏమని, ప్లాట్ కొన్నా ప్లాట్ చూపిస్తా అని చెప్పి. 2-3 సంవత్సరాల కింద ఒకసారి చెప్పిండు ప్లాట్ చూపిస్తా అని. ఇంత హిందూ సంస్కృతి మీటింగే రాడు. ఎందుకు రాడు? ఎందుకు భయం అంతా అంటే, వస్తే ప్లాట్ చూపించాలి. కొన్న పైసలు అమ్ముకున్నాడు, నాకు తెలిసి అమ్ముకున్నట్టున్నాడు. ఈయన ప్లాట్ అమ్ముకున్నాడు, ఆ ప్లాట్ చూపించే నాకు నామూష అయింది. కాబట్టి 2 ఏళ్ళ కొన్ని సంవత్సరం అడిగిన ప్లాట్ ఏమో చూపించని, నాకు చూపించకు, పబ్లిక్ చూపించకు, ఎవరికి హిందూ సంస్థలో చూపి, హిందూ కమిటీలో చూపి ఎందుకు తప్పాము అంటే, మీకు కబ్జా చేసుకోవడం అలవాటు, హిందువులపై చాలా పైసలు తినడం అలవాటు అయింది. దమ్ముదాయం ఉంటే ఈ మీటింగ్ తొందరగా పెట్టి మీటర్ చూపి, అప్పుడు మీరు ఏముందని చెప్పండి, అప్పుడు సమాధానం ఇస్తాం. నిన్న ఏదైతే ఈ యొక్క డబ్బా విషయంలో దళితుల పక్షాన నిలబడ్డాము అని గర్వంగా చెప్పుకుంటున్నటువంటి దీపా నరసింహ గారు, అలాగే టీఆర్ఎస్ పెద్దలు, ముఖ్య గమనిక ఏంటంటే, గతంలో విదేశాయిపూర్లో దళితులపై దాడులు జరిగినప్పుడు మీరంతా ఏడున్నారు. దళితులను ఇక్కడ పండగ జరిగితే దూరం పెట్టిర్రు, అప్పుడు మీరు ఏడున్నారు. దళితులను ఇప్పటికీ మన ఈ షాయిపూర్లో నడిపట్టున్నటువంటి హనుమాన్ టెంపుల్లోకి ఇప్పటికీ దళితులకు ప్రవేశం లేదు. మరి అది ముందు చేయించండి. అవి చేయరు. ఏదసేపు దళితులు 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 దళితులే మీకు రాజకీయంగా పనికొచ్చేది మాట్లాడడానికే, వేరే ఏం లేదా? మీ వ్యక్తిగత విషయాలను తీసుకొని వచ్చి దళితుల మీద రుద్ది దాన్ని రాజకీయంగా వాడుకొని మిగతా దళిత సంఘాలను లేపడం, వాళ్ళతోటి వీళ్ళతోటి చర్చలు జరపడం, ఎవరైనా మాట్లాడితే దళితుల గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి భయపెట్టడం, రౌడీ షీట్లు ఓపెన్ చేయించడం, ఇవి కొత్త కాదు కదా. ప్రత్యేకంగా మీరు చేసిన రాజకీయాలు వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు వేరు. కాబట్టి దయచేసి దళితులను వాడుకోకుండా, దళితుల పేర్లు చెప్పుకోకుండా రాజకీయం చేసే దమ్ముంటే చేయండి, దానికి మేము స్వాగతిస్తాం. అలాగే గతంలో మా చైర్పర్సన్ గారికి చదువు రాదని చెప్పి మళ్ళీ ఏదో వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. నలుగురు కూర్చుంటే అది ఏదో పెద్ద నేరం చేసినట్టు, చదువుకోకపోతేనే ప్రమాణ స్వీకారం చేసిర్రా? అంత చక్కగా చదువుకోకపోతేనే మన కౌన్సిల్లో సంబంధించిన అన్ని ఎజెండాలు తయారు చేపిస్తున్నారా? ప్రతి ఎజెండా చదివి చెప్తున్నారు కదా. చదువు రాకపోతే ఎట్లా చెప్తారు? చదువుకుంటేనే కదా. మాటకు ముందు చదువు విషయంలో ఒక పట్టణ ప్రథమ పౌరాలని మీరు ఆ రకంగా వ్యంగ్యంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. కాబట్టి చదువుకున్న మీరు చదువుకొని నన్ను ఎప్పుడు కూడా సంబోధించుకోకుండా, వారు ఒకే ఇంట్లోకి వెళ్ళి ఆమె దాదాపు 3 సార్లు కౌన్సిలర్ అయింది. అది కూడా మీరు గ్రహించాలి. చదువుకోండి, జనాలకు సేవ చేయందే ఈరోజు చైర్పర్సన్ స్థాయికి వాళ్ళు రాలేరు కదా. కాబట్టి మీరు ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా మీరు మాట్లాడుకోండి. కానీ ప్రథమ పౌరాలకి చదువు రాలేదు, దళితులు ఇట్లా అట్లా అని చెప్పి దళితులను తీసుకొని రావడం మధ్యలో అది సరైన పద్ధతి కాదు. కాబట్టి గౌరవ కౌన్సిలర్ దీపా నరసింహ గారు కూడా నేను చెప్పడం ఏంటంటే, ప్రత్యేకించి దళితులను తీసుకోకుండా రాజకీయం చేయండి. దళితులను తీసుకొని వెళ్ళి హనుమాన్ టెంపుల్లో ప్రవేశం చేయించండి, అక్కడ దర్శనం చేయించండి, దర్శన భాగ్యం కల్పించండి. అప్పుడు మేము కూడా సంతోషిస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు కూడా ధన్యవాదాలు.